కొండ మీద ప్రసంగం అప్పుడు ఎంత మంచిగా చుట్టూ కూర్చొని విన్నారు కదా, అప్పుడు భయపడలేదు. సీనాయి కొండ మీద అగ్ని స్వరూపిగా వస్తే భయపడ్డారు కదా, కానీ శరీరం ధరించి వస్తే చుట్టూ కూర్చొని విన్నారు. ఆ రీతిగా చేరువ ఇంకా ఇంకా దగ్గర వచ్చినాడు దేవుడు. మరి నువ్వు దూరం ఉండకు, దూరం ఉండే ప్రయత్నం ఎందుకు? 139 కీర్తనలను చూడు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడ దాక్కోవాలని మనిషి ఏమంటున్నాడు? ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, సముద్ర దిగాంతాలకి దిగిపోయినా అక్కడ ఉన్నావు. నా ముందు నీవే, నా వెనక నీవే, నీ చేతులను కప్పినావు అంటున్నాడు. పారిపోయే ప్రయత్నం ఎప్పుడైనా మనిషి చేస్తాడు, చేరుకునే ప్రయత్నం దేవుడే చేస్తాడు కదా. 139 కీర్తనలు ఆఖరి వచనాలు ఏముంటది? నా గురించి నీకున్న తలంపులు ఎంత విస్తారం అంటే, భూమి మీద ఇసుక అంతా కుప్పేస్తే ఆ ఇసుక కంటే నీ తలంపులే ఎక్కువ నా గురించి. ఇంకేమన్నమాట, సముద్రం అడుగున ఇసుక, ఒడ్డున ఇసుక, చెరువు గట్టిన ఇసుక, సరే ఎడారిలో బోళ్ళంత ఇసుక, ఇదంతా ఒక దగ్గరే. ఆ ఇసుక రేణువుల కంటే దేవుడు నీ గురించి కలిగి ఉన్న తలంపులు, నీ కొరకు దేవునికి ఉన్న ఆలోచనలే ఎక్కువనంట. ఎంత ప్రేమిస్తున్నాడు! నువ్వు ఒక్కదానివి ఉన్నట్టు ప్రేమిస్తున్నాడు కదా. ఈ ప్రేమను నువ్వు తిరస్కరించేది, ప్రేమను కాలదన్నితే నీ దిక్కు లేకుండా పోయింది కదా. ఎవరు నేను అంత ప్రేమించేది? పాపం క్షమించేది యేసుప్రభు ఒక్కడే కదా. లోకమంతా ఉన్న మత గ్రంథాలన్నీ చదువు, పాపక్షమాపణ ఎక్కడ లేదు, యేసుప్రభులోనే ఉన్నది. వేరే దిక్కు లేదు, దారి లేదు. మరి ఎందుకైనా దూరం ఉంటావు? సరే నీకు తెలుసు దేవుడు, మరి ఇంకా తెలుసుకో, పరిచయం పెంచుకో, స్నేహం చేయి. నేను చేసిన ఆయనతో స్నేహం